నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని రాత్రికి రాత్రి తొలగించడం చాలా బాధాకరం. నర్సంపేటలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలకి ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఒక చిన్న సలహా సూచన. ఇవాళ పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని ప్రజల గుండెల్లో నుంచి తీసేయలేరు అన్నది మీరు గ్రహించాల్సినటువంటి విషయం. ఇలా ఒక విగ్రహాన్ని ఆపగలుగుతారు కానీ ప్రజల యొక్క ప్రేమని, అభిమానాన్ని మీరు ఆపలేరు. మీరు రాజకీయంలో ఉన్న వాళ్ళు ఒక నాయకుడు చనిపోతే విగ్రహం పెట్టడం అన్నది అదేం కొత్త సంస్కృతి కాదు. అది కేవలం నర్సంపేట నుంచే ప్రారంభం కాలేదు. ఈ దేశంలో ఎంతో మంది నాయకులు చనిపోయినప్పుడు వాళ్ళ అభిమానులు, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకుడికి గుర్తుగా ఒక విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. మీరు పెద్ద మనసు చేసుకొని అలాంటి విగ్రహావిష్కరణలకు వెళ్ళి మీరు కూడా ఒక దండం పెడితే ప్రజల్లో మీరు ఇంకా గొప్ప నాయకుడు అవుతారు తప్ప విగ్రహాలను కూల్చివేస్తే మీరు పెద్ద నాయకులు కారు అన్నది మీరందరూ గ్రహించాలి. రాజకీయాలలో ఎప్పుడు చిన్న గీత పక్కకి పెద్ద గీత గీయాలి తప్ప చిన్న గీతను చెడిపేయడం అనుకోవడము అది సంస్కారం కాదు. ఎందుకంటే మనము ఆ నాయకుడికి కంటే ఎక్కువ అభిమానం సంపాదించాలంటే ఎక్కువ కష్టపడి పనిచేయాలి, ఎక్కువ ప్రజల్లో ఉండాలి, ఎక్కువ ప్రజల మనసును గెలుచుకుంటే మీరు అంతకంటే గొప్ప నాయకుడు అవుతారు. అంతేగాని చిన్న గీతను చెడిపేస్తే నేను ఆటోమేటిక్గా పెద్దవాడిని అవుతాను అనుకుంటే అది అవివేకం అవుతుందన్నది మీరందరూ గ్రహించాలి. మీరు ఎక్కువగా కష్టపడి పనిచేసి పెద్దకి 6 ఫీట్ల విగ్రహం పెడితే భవిష్యత్తులో మీరు 100 ఫీట్ల విగ్రహం పెట్టే స్థాయికి ప్రజల గుండెల్లోకి వెళ్ళాలి తప్ప ఇలా రాత్రికి రాత్రి 200 పోలీసులను పెట్టి దాన్ని అణిచివేస్తే మీరు ప్రజలు ఆకాంక్షించరు. మీకు భవిష్యత్తులో మళ్ళీ ఎలక్షన్స్లో ప్రజలు కనీసం డిపాజిట్ కూడా రాకుండా చేస్తారు అన్నది కూడా వాస్తవం. మీరు 200 మంది పోలీసుల బలగాలను పెట్టి అణిచివేస్తున్న విధానం కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా మిమ్మల్ని చూస్తున్నారు. ఈరోజు వాళ్ళు ఏమనకపోవచ్చు, కానీ వాళ్ళ చేతిలో ఒక ఓటు ఉంటుంది. ఆ ఓటు వాళ్ళకి ఎప్పుడు వినియోగించాలో మీ అందరికంటే వాళ్ళకే చాలా బాగా తెలుసు. కాబట్టి నర్సంపేటలో ఉన్న కాంగ్రెస్ పెద్దలందరూ పెద్ద మనసు చేసుకొని ఇంకా దీన్ని శాంతియుతంగా నర్సంపేటని మీరు ఉంచితే బాగుంటుంది. ఆల్రెడీ ఇలా అణిచివేత ధోరణితో వెళ్తే ఢిల్లీలో ఏం జరిగిందో మీరు చూశారు. ఈ మధ్యలోనే కొత్త తరం నాయకులు వచ్చేసారు. మీరు ఇంకా పాత పద్ధతిలో ఉంటే మిమ్మల్ని రిప్లేస్ చేయడానికి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి మీ పద్ధతులు మార్చుకోకపోతే ఇంకా మీరు ఎక్స్పైరీ ప్రోడక్ట్ కిందగా కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఇంకా దీన్ని ఇలానే ట్రాక్ చేసుకుంటూ వెళ్తే నర్సంపేట అంతా రక్త చరిత్రతో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఒక విశ్లేషకుడిగా, ఒక 100 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన అనుభవం ఉన్న ఒక అనలిస్ట్గా మీకు ఒక చిన్న సలహా ఏంటంటే ఇంక ఇది ఎక్కడికి ఆపేయండి, ప్రజల్లో ఉండండి, ప్రజల మనసులను గెలవండి. అప్పుడే మీరు గొప్ప నాయకుడు అవుతారు. జై హింద్.